వెల్కమ్ టు యువర్ ఛానల్. ఎప్పుడు చిక్కుడుకాయ ఫ్రై, చిక్కుడుకాయ వేపుడు, చిక్కుడుకాయ కర్రీ, చిక్కుడుకాయ టమాటా ఇలాంటివి చేస్తుంటారా? ఒక్కసారి చిక్కుడుకాయ మసాలా ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఒక ప్యాన్ తీసుకొని ముందుగా ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా టమాటా, ఆనియన్స్ వేసుకోవాలి. రెండింటిని ఒక 2 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకోవాలి. మనం కొంచెం నూనెలో మగ్గించుకోవాలన్నమాట. ఇంకా మూత పెట్టేస్తే కొంచెం ఈజీగా తొందరగా మగ్గిపోతాయి. ఒక 2 నిమిషాలు టమాటా అంతా మగ్గిపోవాలి. మంచిగా ఆయిల్లో కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి. వీటిని అయితే మనం ఇంకా ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాము. మనం మిక్సీకి వేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీ పట్టుకోవాలి. అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాము. కొంచెం మసాలా కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. మసాలా దినుసులు, చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, చాలా రకాల చిక్కుడుకాయ కర్రీస్ అయితే చూస్తుంటాము, తిన్నాము. కానీ చిక్కుడుకాయ మసాలా ఎగ్ కర్రీ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఆనియన్స్ కూడా వేసుకుందాము. ఒక 1/2 కప్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇవన్నీ మంచి ఆయిల్లో మగ్గించుకోవాలి. ఒక 2 గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకుందాము. ఇవి ఒక 2 నిమిషాలు ఆయిల్లో మగ్గించుకోవాలి. మంచిగా ఆనియన్స్ అయితే మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా అంతా మిక్స్ చేసుకోవాలి. అల్లం పేస్ట్ మంచి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 1 మినిట్ అలా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనం టమాటాను, ఆనియన్స్ని పేస్ట్ పెట్టాం కదా, ఆ పేస్ట్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే చిక్కుడుకాయలు ఎక్కువ దొరుకుతుంటాయి కాబట్టి డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ టమాటా పేస్ట్ అంతా మంచిగా ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఆ పేస్ట్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అన్నమాట. ఇలా చూసారు కదా, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇలా ఇంకొక 1 మినిట్ అలా మనం కలుపుకుందాము. ఇంకొంచెం ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం మీకు టేస్ట్కి సరిపడేంత సాల్ట్ అయితే వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాము. కారం అయితే చూసి వేసుకోండి, ఎందుకంటే మనం మసాలా అవి వేసాం కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. ఇంకా మసాలా అయితే మీ ఇష్టం అండి, ఆప్షన్ ఉంటే గరం మసాలా వేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఇంకా మసాలా అవన్నీ ముందే వేసాం కాబట్టి పెద్దగా అవసరం ఉండదు అన్నమాట. ఇదంతా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం చిక్కుడుకాయ కూడా వేసుకోవాలి. ఈ చిక్కుడుకాయ అయితే నేనైతే ఉడకబెట్టేసుకున్నాను. ఉడకబెట్టకపోయినా పర్లేదు, కుక్ అవుతుంది. మనం కొంచెం వాటర్ యాడ్ చేస్తుంటాం కాబట్టి ఈజీగా కుక్ అయిపోతుంది. నేనైతే కొంచెం ఫ్రెష్గా ఉంది అయితే మనం అసలు ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. ఇలా ఇంకా టమాటా పేస్ట్ అంతా చిక్కుడుకాయ పట్టేలాగా ఒక 1 మినిట్ అయితే మంచిగా కలుపుతూ ఉండాలి. గ్యాస్ అనేది ఫ్లేమ్ తగ్గించుకొని మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకొని ఒక 1 మినిట్ అలా ఉంటే కుక్ అయిపోతుంది అనమాట. టమాటా పేస్ట్ అంత ప్యూరీ మొత్తం చిక్కుడుకాయ కర్రీకి అంతా పట్టేస్తుంది. ఇలా పట్టేసిన తర్వాత కొంచెం ఇంకా 2 నిమిషాలు ఫ్రై చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము. మీకు మసాలా కర్రీ కాబట్టి కొంచెం గ్రేవీ ఉంటేనే బాగుంటుంది, అందుకే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. మీకు అవసరం లేకపోతే మీరు అలాగే ఫ్రై లాగా తినవచ్చు, కానీ కొంచెం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మసాలా కాబట్టి కొంచెం గ్రేవీ లాగానే ఉండాలన్నమాట. ఇలా వేసుకొని కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి. నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను అంతే, ఎక్కువ వేయలేదు. ఇంకొక 2 నిమిషాలు అయితే ఉడికించుకుందాము. ఈ సాల్ట్ ఇవంతా చిక్కుడుకాయకి పట్టేస్తే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే మనం ఎగ్ని కట్ చేసుకొని వేసుకోవాలి. చిక్కుడుకాయ ఎగ్ కాంబినేషన్ అయితే చాలా వరకు చూడలేదు, కానీ చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా ఇలాగే అన్ని ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి. ఈ ఘాట్లు పెట్టుకొని వేసుకుంటే ఎగ్ అనేది చాలా సాల్టీగా ఈ మసాలా అంతా అందులోకి పోయి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట.
మీకు నచ్చకపోతే మీరు ఊరికైనా వేసుకోవచ్చు, కానీ వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఎగ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేసుకొని కొంచెం నిదానంగా కలుపుకుందాము. ఎగ్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి కొంచెం నిదానంగా కలుపుకోవాలి. ఇంకా మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది. ఈ గ్రేవీ కూడా అంతా ఎగ్కి అంతా పట్టేస్తుంది అనమాట. చాలా బాగుంది గ్రేవీ, కొంచెం జ్యూసీగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. మసాలా లాస్ట్లో కొంచెం కస్తూరి మేతి కొంచెం చేతితో రఫ్ చేసుకొని వేసుకోండి. ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్లేదు అనమాట. ఉంటే అయితే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం మసాలా కర్రీ కాబట్టి ఈ కస్తూరి మేతి ఉంటేనే బాగుంటుంది. లాస్ట్ ఫినిష్లో కొత్తిమీర కంపల్సరీ కదా, ఏ కర్రీ అయినా కూడా కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని కొంచెం మూత పెట్టేసుకుందాము. అంతే, అయిపోయింది మసాలా ఎగ్ చిక్కుడుకాయ కర్రీ అండి. ఒక్కసారి చేసి మీ పిల్లలకు పెట్టండి, ఎంత బాగుంటుందో. ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం మనం. తక్కువ చిక్కుడుకాయ అయినా కూడా చాలా గ్రేవీతో ఇంకా చాలా ఎక్కువ మందికి సరిపోతుంది అనమాట. అందుకని ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇలాంటి కర్రీస్ చేస్తే బెటర్ అనమాట, మళ్ళీ చేయకుండా.